tada, and I will add this. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రివ్యూ సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ. నేను మీ పుష్పాంజలి అండి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ముంబై నుంచి మా విలేజ్కి వచ్చేసాము. ప్రస్తుతం మేము మా ఇంట్లో ఉన్నాం. ఇప్పుడైతే మేమందరం క్వారంటైన్లో ఉన్నాం. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇంట్లో హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇంకా మేము వచ్చి 3 days అయింది. మేము కూడా బాగా రెస్ట్ తీసుకున్నాం. ఇది మా ఇల్లు. ఈ ఇంట్లో మా అమ్మమ్మ, తాతయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ మదర్, ఫాదర్ ఇద్దరు మాత్రమే ఉంటారు. చాలా పొడుగు ఇల్లు అనమాట, ట్రైన్లా ఉంటుంది. అప్పుడు ఇంతకుముందు ఇల్లులు అలానే ఉండేవి కదా. సో మేము మా మ్యారేజ్ టైంలో కట్టేశారు. ఇది 4-5 years బ్యాక్. అప్పుడు కాబట్టి ఇలా కట్టేసుకున్నాము. ఇంకేంటంటే మా అమ్మమ్మ, మా తాతయ్య ఉంటారు కదా ఇక్కడ, వాళ్ళ వరకు క్లీన్ చేసుకుంటారు. మా అమ్మమ్మ డస్టింగ్ చేయడం అన్నీ చేసుకుంటారు, పర్వాలేదు వాళ్ళ వరకు. బట్ అక్కడక్కడ బాగా డస్ట్ పట్టేసి కార్నర్స్లో అంటే అంత చేయరనమాట, ఎప్పుడో చేస్తుంటారు. బాగా ఓల్డ్ అనమాట వాళ్ళు. సో వాళ్ళ వరకు వాళ్ళు బాగానే క్లీన్ చేసుకుంటారు. ఇంకా మేమంటారా, మేము వచ్చి ఎప్పుడో అంటే మేమంటే ఇయర్లీ, ఇంతకుముందు అయితే ఇయర్లీ 2 వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ కరోనా వల్ల 1.5 yearకి 1 time వచ్చాము. అలా ఉంది మా పరిస్థితి. ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, కొంచెం ఇల్లు అంతా అక్కడక్కడ కార్నర్స్లో బాగా డస్ట్ పట్టేసి ఉంది. పట్లు అలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. వాటన్నిటిని క్లియర్ చేయాలని అనుకున్నాము. ఎప్పుడు వచ్చినా సరే మా ఇంట్లో సంక్రాంతి పండుగే, అన్నీ తీసుకొని అన్నీ క్లీన్ చేసుకుంటాం. ఎక్కడ పైన వస్తువులు అవి ఉంటాయి కదా, అంటే పాతకాలం వస్తువుల టైప్లో అన్ని లైన్గా అరేంజ్ చేసి ఉంటాయి కదా, అవన్నీ కూడా మేము చక్కగా క్లీన్ చేసుకుంటాం వచ్చిన ప్రతిసారి. అలాగే ఇప్పుడు కూడా అవన్నీ చెయ్యాలి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇక్కడ క్లీనింగ్, ఓకేనా? సరే, ఫస్ట్ ఈ కబోర్డ్ క్లీన్ చేద్దాం. అలా చెప్పుకుంటూ మాట్లాడుకుందాం. సరే, ఈ కబోర్డ్ ఉంది కదా, దీంట్లో కూడా ఇక్కడ డస్ట్ బాగా పట్టేసింది. ఇదంతా క్లీన్ చేద్దాం. అలాగే ఈ కబోర్డ్లో ఐటమ్స్ కూడా దీనికోసం స్పెషల్గా ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడు కొనలేదు. ఎప్పుడో 2 ఫ్లేవర్ వేజెస్ కొన్నాను, అవే ఉన్నాయి. ఇంకా ఇవంటారా, ఎప్పుడో 3 years బ్యాక్ ఒకసారి ఇక్కడికి ఎవరో బొమ్మలు అమ్మిన వాళ్ళు వస్తారు కదా విలేజ్లో, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. స్పెషల్గా ఏం కొనలేదు, తీసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇంకా మేము ఎప్పుడు ఏం కొంటే అవే ఉంటాయి అన్నమాట ఇక్కడ, అలాగా. సో ఇవన్నీ క్లీన్ చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక్కొక్కటి క్లీన్ చేసేద్దాం. అలాగే ఇవన్నీ కొందామని చెప్పినా ఈ టైంలో ఏం కొనలేము కదా. ప్రస్తుతానికైతే క్లీనింగ్ మాత్రమే చేస్తున్నాను. ఇవన్నీ తీసేసి డస్ట్ అంతా క్లియర్ చేసేద్దాం, ఓకేనా? వాంటెడ్ ఐటమ్స్, అన్వాంటెడ్ ఐటమ్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. నువ్వు చెప్పులు వేసుకున్నావా? ఎక్కడున్నాయి? అరే, నువ్వు స్వెట్ వచ్చేస్తుందిరా తల్లి నీకు. అవునా, తాతయ్య వేశారా? ఓకే. హాయ్ చెప్పు మరి ఫ్రెండ్స్కి. హలో ఫ్రెండ్. అరే, డ్రెస్ బాగా పెట్టుకో. ఒలివియాస్ మెన్న ఆడుకుంటున్నారు చక్కగా. ఇక్కడ వాతావరణం కొంచెం వేడిగా ఉంది చూడండి. కొంచెం సామాన్లు ఇంట్లోకి షిఫ్ట్ చేసేసరికి చెమటలు పట్టేసాయి. ఇవన్నీ ట్యాప్ కింద వాష్ చేద్దాం, తర్వాత వాష్ చేసుకుంటాను. ఇప్పుడైతే ట్యాప్ కింద పెట్టేసి వచ్చేస్తాను.
వాక్యూమ్ క్లీనర్తో ఇక్కడ ఉన్న డస్ట్ అంతా తీసేద్దాం. ఈ వాక్యూమ్ క్లీనర్ కూడా అక్కడనే తీసుకున్నాము. మా అమ్మమ్మ వాళ్ళు మమ్మల్ని చూడటానికి వచ్చారు. మా చిన్న పాప పుట్టిన టైంలో వాళ్ళతో ఇక్కడికి పంపించేసాం అన్నమాట. వాక్యూమ్ క్లీనర్ వల్ల యూజ్ ఏంటంటే, నార్మల్గా మన ఇంట్లో ఎక్కువ దుమ్ము ధూళి ఉంది అంటే అది మనం పట్లకర్రతో దులపడం వల్ల మన హెడ్ మీదే పడుతుంది. అది దాన్నే మనం ఇన్హేల్ చేయాల్సి వస్తుంది అనమాట. అక్కడక్కడ ఎగురుతుంది కనుక అది పిల్లలకు కూడా మంచిది కాదు. ఈజీగా జలుబు అలాంటివి చేసే ఛాన్స్ ఉంది. సో అలాంటి ప్లేస్లో వాక్యూమ్ క్లీనర్ ఏం చేస్తుందంటే ఆ ధూళి ఏదైతే ఉందో దాని లోపలికి లాగేసుకుంటుంది కనుక ఆ ధూళిని ఇన్హేల్ చేసే ఛాన్స్ మనకు ఉండదు. సో అదొకటి ప్రాఫిట్ అనమాట. ఈ కబోర్డ్ ఏరియా అంతా క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడు టీవీ వెనక ఈ ప్లేస్ అంతా కూడా బాగా డస్ట్ పట్టేసింది. దీన్ని క్లీన్ చేద్దాం. అలాగే ఈ స్పీకర్స్ ఇవన్నీ కూడా కొంచెం దీని మీద ఫంగస్ టైప్లో ఏదో పట్టేసింది. ఇదంతా క్లాత్ పెట్టి తుడుస్తాను. దీనిపైన కూడా ఈ ఫ్లవర్ వేస్లు ఇవన్నీ వాష్ చేస్తాను కదా, ఇవన్నీ నీట్ క్లీన్ చేసేద్దాం. బ్యాక్ అంతా చిన్న చిన్న పట్లు ఉన్నాయి, అవి బాగా రావటం లేదు. దానికోసం స్టిక్ ఉంది పట్లు తీయడానికి, ఆ స్టిక్తో దీన్ని క్లీన్ చేసేస్తాను. అలాగే దీంతో అంత కంఫర్ట్గా లేదు, క్లాత్ ఇవన్నీ యూజ్ చేసి క్లీన్ చేస్తాను. ఓకే, లేకపోతే మళ్ళీ కింద పెడదాం. ఏంటి ఇది కింద పెడదామా? టీవీ ఇక్కడ వాల్ మౌంట్ చేయాలి. కాకపోతే దీని వాల్ మౌంట్ కిట్ మాకు ఆ టైంలో దొరకలేదు. మేము సెర్చ్ చేసాం కానీ దొరకలేదు. ఎందుకంటే దీన్ని మేము మలేషియా నుంచి తెప్పించాము. అక్కడికి మా అన్నయ్య అంటే మాకు తెలిసిన ఒక అన్నయ్య వెళ్తే మేము అన్నయ్యకి చెప్పాము, అన్నయ్య మాకు టీవీ తీసుకురండి అక్కడ నుంచి, అక్కడ తక్కువ కాస్ట్ పడుతుందని చెప్పి 42 ఇంచెస్ టీవీ ఇది మనకి 26,000 ఎంతో పడింది, ఐడియా లేదు కరెక్ట్గా. 24,000 to 26,000 ఇలా పడింది. శాంసంగ్. దీని వాల్ మౌంటింగ్ ఒక్కటే మనకి పెండింగ్ ఉండిపోయింది, అది చేయిస్తాం. అప్పుడు లైట్ తీసేసుకున్నాము, వదిలేసి వెళ్ళిపోయాం. మళ్ళీ నార్మల్గా మా ముంబై ట్రావెలింగ్ అయిపోయింది అక్కడ నుంచి. మళ్ళీ ఇప్పుడు వచ్చాం, మళ్ళీ ఇది ఎక్కడే ఉంది, నేను చేయించాలి. కాకపోతే ఆ కిట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది అవైలబుల్ అయితే పెట్టించేస్తాము, లేకపోతే ఉంటుంది మళ్ళీ ఇలానే. ఈ టీవీ హోల్డ్ చేసినప్పుడు ఈ చివర ఈ కార్నర్స్లో హోల్డ్ చేయాలి. ఈ స్క్రీన్ మీద మాత్రం టచ్ చేయకూడదు. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళు సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశారు. వాళ్ళు మాకు చెప్పారనమాట, అయ్యో ఇలా టచ్ చేసాం అంతే అయిపోయింది టీవీ, దాన్ని రిపేర్ చేయడానికి 15,000 అడుగుతున్నారు, దానికి బదులు ఇంకా కొత్త టీవీ కొనుక్కుందాం అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నామని మాకు చెప్పారు. సో మాకు దానివల్ల అది తెలిసింది. స్క్రీన్ కాకుండా ఈ ఫ్రేమ్ ఉంటుంది కదా ఇక్కడ కార్నర్స్లో, ఆ ఫ్రేమ్ మాత్రమే హోల్డ్ చేసి దీన్ని ఎప్పుడైనా సెట్ చేసుకునేటప్పుడు కానీ క్లీన్ చేసుకునేటప్పుడు కానీ ఇక్కడ మాత్రమే టచ్ చేయండి, స్క్రీన్ టచ్ చేయొద్దు. ఓకేనా? ఈ హోమ్ థియేటర్ కూడా ఎప్పుడు కొన్నామో కూడా మర్చిపోయాను నేను, నాకు ఐడియా కూడా లేదు. ఈ ప్లేస్ అంతా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది కదా.
సో వీటినైతే వాష్ చేసేస్తాను. ఆల్రెడీ ఆ సామాన్లు కూడా వాష్ చేయాలి కదా, వాటితో పాటు వాష్ చేసేస్తాను. ఇంకా ఈ రూఫ్ సీలింగ్ ఉంది కదా, ఇక్కడ మాత్రం చిన్న చిన్నగా పట్లు ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి దులిపేద్దాం. ఈ సీలింగ్ చూస్తున్నారు కదా, దీన్ని నేను మా హస్బెండ్ కలిపి ప్లాన్ చేసుకున్నాం. పెయింటింగ్ చేసే వాళ్ళైతే మాకు ఆప్షన్ ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్న పిక్స్ అవి చూపించారు, ఇవైతే చేస్తామని. అండ్ అలాగే ఇవి నచ్చకపోతే ఇంకేదైనా ఐడియా ఉంటే అది చెప్పండి, దాన్నే చేస్తామన్నారు. సో మేము ఇది డిజైన్ చేసి చెప్పామన్నమాట, వాళ్ళు ఇది మాకు చేసి ఇచ్చేశారు. ఆ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా నేను వాష్ చేసుకోవడానికి ట్యాప్ కింద పెట్టుకున్నాను కదా, నేను వాటిని ఒక షాంపూ వేసేసి ఆ షాంపూ వాటర్లో వాష్ చేసేసాను. ఆ షాంపూ వాటర్లో వాటిని వాష్ చేయగానే దానిపై ఉన్న ధూళంతా పోయింది. తర్వాత నేను వాటిని నార్మల్ వాటర్తో 2 times వాష్ చేసేసాను. అండ్ అలాగే నేను మీకు చెప్పాను కదా, మా ఇంట్లో ఇత్తడి సామాన్లన్నీ లైన్గా ఉంటాయి, మేము వచ్చిన ప్రతిసారి వాటిని వాష్ చేస్తామని. యాక్చువల్గా అవి నేను వాష్ చేయను, మేము వచ్చిన ప్రతిసారి వాటిని వాష్ చేయిస్తామన్నమాట. ఆ ఇత్తడి సామాన్లు వాష్ చేయడానికి స్పెషల్గా పితాంబరం అనే ఒక పౌడర్ ఉంటుంది, వాటితో వాష్ చేయాలి. నార్మల్గా మనం స్టీల్ సామాన్లు దోమినట్లు దోముతాం అంటే అవి అవ్వవు. ఇత్తడి సామాన్లని ఎంత ఎక్కువగా దోమితే అంత షైన్ వస్తుందన్నమాట. మా ఇంటి దగ్గర ఉన్న ఇత్తడి సామాన్లను క్లీన్ చేయాలంటే ఒక 5 to 6 hours అక్కడే కూర్చోవాలన్నమాట. ఈ చిన్న చిన్న పిల్లలతో మనకు అంత టైం దొరకదు, ఫ్రీగా ఉండం కాబట్టి నేను చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆ పని వేరే వాళ్ళ చేత చేయిస్తామన్నమాట. ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఇంకెవరికి చెప్పలేదు, సో వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే మా విలేజ్లో కూడా కరోనా కేసెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి, సో అందువల్ల మేము ఏం రిస్క్ చేయట్లేదు. మార్నింగ్ మా తాతయ్య గారు మటన్ తీసుకొని వచ్చారు, దాన్ని మ్యారినేట్ చేసి నేను ఈ చిన్న క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఓన్లీ హాల్ ఒక్కటి స్టార్ట్ చేశాను. ఇవన్నీ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఆ మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి. ఇది క్లీన్ చేయడానికి బాగా ఎక్కువ టైం ఏం పట్టలేదు, ఈజీగానే అయిపోయింది. ఈ ఫ్లేవర్స్ని ఇక్కడ ఈ అరుగు మీద డ్రై చేసేసాను కదా, ఇప్పుడు వెళ్ళి ఆ మటన్ కర్రీ కుక్ చేయాలి. తర్వాత వచ్చి ఈ ఫ్లవర్స్ అన్నింటినీ వాటి ప్లేస్లో ప్లేస్ చేసేస్తాను, అంతే. ఇదైతే జస్ట్ వ్లాగ్ మాత్రమే, నేను నా రొటీన్ని మీతో షేర్ చేసుకున్నాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు చేరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, మటన్ తీసుకొచ్చాం. సో ఇప్పుడు నేను దీన్ని కుక్ చేస్తాను. ఫస్ట్ దీనిలో అన్నీ వేసేసుకున్నాను, సాల్ట్, హల్దీ, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, అండ్ కొరియాండర్ పౌడర్ 1 spoon, జీరా పౌడర్ వేస్తాను. ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసేసాను. అన్నీ యాడ్ చేసేసి ఇది మ్యారినేట్ చేసుకొని ఆఫ్టర్ సమ్ టైం కుక్కర్లో పెట్టేద్దాం, ఓకేనా. ఇది 3 whistles అయ్యేంత వరకు ఇక్కడ ఉంచిన. అప్పట్లోగా కరివేపాకు లేదు, తీసుకురాలేదు. వెనక కరివేపాకు చెట్టు ఉంది, అక్కడ నుంచి కొంచెం కరివేపాకు తీసుకొద్దాం.
చేస్తావా? ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. I will cut this leaf into 2 pieces. Ta-da! And I will add this. ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది 3 విజిల్స్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ప్రెషర్ కూడా పోయింది. సో ఇది మన కర్రీ ఆల్రెడీ కుక్డ్, బాగానే కుక్ అయిపోయింది. ఇది అందులో వేసుకోవడం, ఇది అందులో షిఫ్ట్ చేసేయడం. వెరీ సింపుల్ మటన్ సండే స్పెషల్. ఇక ఇంకో విషయం ఏంటంటే మేము మా విలేజ్లో ఉన్నాం కదా, ఇక్కడ ఎలా అంటే మేక ఉంటుంది కదా, దీన్ని కొంతమంది అందరూ కలిసి తెప్పించుకుంటారు. దాన్ని ఎవరి చేతైనా కోయిపించేసి వంతులు వేసుకుంటారనమాట. అంటే ఒకరికి 1000 రూపీస్ కావాలంటే 1000 రూపీస్ది, దాన్ని ఇంకా హాఫ్ చేసి 500 అలాగా. మేము ఒక 500 తెప్పించుకున్నాం. వాటితో పాటు మరి ఈ బోటి ఉంటాయి కదా, అవి ఉంటాయి కదా, వాటిని కూడా షేర్ చేస్తారనమాట. ఎంతమంది తీసుకుంటే వాళ్ళందరికీ కొంచెం కొంచెం వస్తుంది. ఇగోండి మాకు కూడా కొంచెం వచ్చింది. దాంతోపాటు ఇందులో కొన్ని దుమ్ములు ఉన్నాయి కదా, వీటిని కలిపి వేరే దీన్ని చారు చేస్తారనమాట. ఇక్కడ నేను దాన్ని కూడా ఇప్పుడు చేస్తాను దీంతోపాటు. మీరు అబ్జర్వ్ చేశారా ఈ నైఫ్? ఇది నేను ముంబై నుంచి తీసుకొచ్చాను, మన కిచెన్లోదనమాట, అక్కడ నుంచి. ఎందుకంటే నాకు ఇక్కడ అలవాట్లేదు. ఇక్కడ చిన్న నైఫ్ ఉంది, బట్ దాంతో అలవాట్లేదు. బాగా అలవాటు అయిపోయింది. ఇది నేను ఎప్పటి నుంచి వాడుతున్నానో తెలుసా? 3 ఇయర్స్ నుంచి ఓన్లీ 1 నైఫ్. ఇంకొకటి గమనించారా, కిందన కటింగ్ చేస్తున్నాను చూడండి, ఇది ఒక పీట. మరి చోప్ బోర్డ్ లేదు కదా, ఇంతకుముందు ఉండేది ఇక్కడ ఒకటి స్పెషల్గా ఉండేది. అదేంటంటే కొంచెం మంచి క్వాలిటీ కాదనమాట. సో దాన్ని నేను అది పాడైపోయింది. ఇలా కట్ చేస్తే మధ్యలో ఊడిపోయింది, అది నేను జల్లేసాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎంత బెస్ట్ క్వాలిటీ వాడుతున్నాను చూసారా? టేక్ ఉంటుంది కదా, దాంతో తయారు చేసిన పీట. ఎప్పటివో ఇవన్నీ దీన్ని యూజ్ చేసుకున్నాను. ఏదో ఒకటి టెంపరీగా మనకు అవసరం అయిపోవాలి అంతే. సో అలా అనమాట. ఐ విల్ ఇవి వాష్ చేసేసాను. అండ్ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసేద్దాం. అక్కడ నుంచి తెచ్చుకున్నాను కరివేపాకు, వేయడం మర్చిపోయాను. వేసేద్దాం. వేసిందా? అండ్ టమాటోస్. ఇప్పుడు టమాటోస్ కూడా బాగా కాస్ట్ పెరిగిపోయాయి కదా ఇంతకుముందు. అవును, ఇవి పల్లెటూరులో ఫ్రెష్ టమాటోస్. ఇది ఎవరో మన కోసం పండించిన పంట. అంటే ఆర్గానిక్ టైప్ అనుకోండి ఇవన్నీ ఇక్కడ దొరికేవంతా కదా.
ఓకే, ఇది ఇందులో షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ అండ్ హల్దీ వేసేసుకుందాం. సాల్ట్ ఆల్రెడీ నేను అందులో వేసాను కదా, సో అందుకని చూసుకొని వేసుకోవచ్చు. హల్దీ ఎక్కడుందమ్మా? హల్దీ 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 ఇక్కడే ఉంది. కొంచెం దీనికి సరిపడా, ఓకేనా? అండ్ ఇది కుక్ అవ్వాలి, సో దాన్ని కుక్ అవనిద్దాం. అంతే అండి, ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది, 1:30 అయిపోతుంది. పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆడుతున్నారు. మ్యాక్సిమం ఈ రూమ్ అయితే క్లియర్ అయింది. ఇంకా బ్యాక్ రూమ్స్ అన్నీ ఉన్నాయి, అవి స్లోగా చేసుకుంటాను. ఇంకా అంతే, ఈ వ్లాగ్ ఇప్పటితో క్లోజ్ చేసేద్దాం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.